హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సోరకాయ సర్వపిండి చేశాను. తెలంగాణ సైడ్ స్పెషల్ కదా సర్వపిండి వచ్చేసి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒక బౌల్ తీసుకొని ఇందులోకి సోరకాయ తురుముని వేసుకోవాలి. 1 కప్పు వరకు వేయించుకున్న పల్లీలను వేసాను. శనగపప్పును నానబెట్టి వేసుకోవాలి. అలాగే కొద్దిగా నువ్వులని, కొద్దిగా జీలకర్రని, కరివేపాకు, కొత్తిమీరని అయితే వేసుకోవాలి. వెల్లుల్లిపాయలని దంచి వేసాను. ఆనియన్స్ కూడా వేసాను. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం పొడి, అలాగే సాల్ట్ని అయితే వేసుకొని 1 కప్పు వరకు బియ్యం పిండిని అయితే వేసుకోవాలి. సోరకాయ తురుము 1 కప్పు వేసాం కదా, వాటర్ వేయకుండా పిండి మొత్తం కలుపుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసి ఇలా ఆయిల్ అంతా అనేసి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా పిండి మొత్తం ఇలా ప్రెస్ చేసుకోవాలి. సింపుల్ ప్రాసెస్ అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా చేయండి ఫ్రెండ్స్. ఇలా మధ్యలోకి హోల్స్ అయితే చేసుకోవాలి, ఎందుకంటే మంచిగా కాలుతుంది సర్వపిండి అనేది. స్టవ్ మీద ఇలా సర్వపిండి గిన్నెను పెట్టి సర్వపిండిని అయితే కాల్చుకోవాలి. ఇలా మూత పెట్టి సర్వపిండి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా స్టవ్ సిమ్లో పెడితే సర్వపిండి మంచిగా కాలుతుందండి. పిండి అనేది లోపల కూడా. ఇలా ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందు మరికొన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ఇలా ఒకసారి తిప్పి కాల్చుకోవచ్చు. మంచిగా కాలిందండి సర్వపిండి అనేది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.